హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేఖ వ్లాగ్స్. ఈరోజు మా పిల్లలు హలీం సెంటర్కి వెళ్దామని అడిగారండి. వాళ్ళకి రంజాన్ మాసం వచ్చిందంటే హలీం సెంటర్కి వెళ్ళడం, హలీం తెచ్చుకోవడం ఒక 2-3 టైమ్స్ అనేది తెచ్చుకుంటారు. నేను ఒక 3-4 సార్లు మళ్ళీ నేను ఇంట్లో కూడా తయారు చేస్తాను. మీరు ఎవరైనా హలీం తయారు చేయడం కావాలంటే కామెంట్లో చెప్పండి, నేను హలీం తయారు చేసి చూపిస్తాను. హలీం సెంటర్కి వెళ్ళే రూట్ చూపిస్తున్నామండి, అడ్రస్ మీకు కూడా తెలుస్తుందని. మా అల్లుడు కూడా జాయిన్ అయ్యాడు వీళ్ళతో పాటు. ముగ్గురు కలిసి వెళ్తున్నారు ఇక హలీం సెంటర్‌కి. ఇక్కడే అండి మన దేవరకొండలో బాయ్స్ కాలేజ్ అపోజిట్‌లో ఉంటుంది గ్రాండ్ హోటల్. ఇది రంజాన్ సీజన్ గదా! హోటల్ చూడండి, లైట్‌లతోని ఎంత హంగామాగా రెడీ చేశారో. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఫ్లోటింగ్ ఎక్కువ లేదండి. మేము వీడియో తీసుకుందాం అనుకున్నాం కాబట్టి ముందే వచ్చాం. అందుకే ఈ హడావిడి లేదు. ఫ్లోటింగ్ గూడా లేదు. ఒక గంట తర్వాత ఫ్లోటింగ్ చాలా పెరిగిపోతది. మనం హలీం తీసుకోవాలన్నా గూడా పావుగంట, అర్ధగంట పడతది. అంత ఫ్లోటింగ్ ఉంటుందిక్కడ. మామూలుగా అయితే బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయమండి మేము పిల్లలకి. కాకపోతే ఇక్కడ హైజీనిక్‌గా ఉంటుంది గాబట్టి మా వారు ప్రిపేర్ చేస్తారు పిల్లలకి. పిల్లలకి హలీం ఎనర్జీ ఫుడ్ అండి. ఇంకా చాలా మంచిది గూడా పిల్లలకి. అందుకనే 2-3 టైమ్స్ అలా తినబెడతాం పిల్లలకి రంజాన్ సీజన్‌లో. వాళ్ళకి కావాలంటే నేను ఇంట్లో చేసి పెడతాను అప్పుడప్పుడు. మీకు కూడా ఇలా రంజాన్ సీజన్‌లో హలీం తినడం అంటే ఇష్టమా ఫ్రెండ్స్? అయితే కామెంట్ చేయండి. ఈ హోటల్ అనే వాళ్ళకి గూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి. వీళ్ళు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి క్యాటరింగ్ గూడా చేస్తారు. ఇగో చూడండి ప్యూర్ ఘీ ఎలా పోస్తున్నారో హలీం మీద. చాలా మంచిగా మెయింటైన్ చేస్తారండి ఈ అన్నయ్య వాళ్ళు. ఎంత బాగుందో చూడండి కలర్‌ఫుల్‌గా హలీం. మీరు కూడా రంజాన్ సీజన్‌లో ఇలా హలీం గాని, హారీస్ గాని తింటారా అండి? అలా అయితే కామెంట్‌లో చెప్పండి. మీకందరికి ఎవరికి హలీం ఇష్టమని. ఇదిగో చూడండి ఇక నాన్ స్టాప్‌గా ప్యాకింగ్ నడుస్తూనే ఉంటుంది. మేమిక్కడికి వ్లాగ్ జేసుకోవడానికొచ్చాం గదండీ! మా వారు జూడండి స్వామి కార్యంతో పాటు స్వకార్యం గూడా పూర్తి జేసినట్టు అంకుల్ దగ్గర కలెక్షన్ కంప్లీట్ జేసుకుంటున్నాడు. మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా ఫ్రెండ్స్? అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మా ఆయన కలెక్షన్ హడావిడిలో పడి టోకెన్ తీసుకోవడం మర్చిపోయాడు. మళ్ళీ మా అల్లుడు వెళ్లి బిల్ కట్టి టోకెన్ తీసుకొస్తున్నాడు. గిరాకీ అయ్యే టైం గదా! ఇక ఫ్లోటింగ్ పెరుగుతూనే ఉంది. మా పెద్దోడు పోయి వాళ్ళ బావ దగ్గర పోయి నిల్చొని చూస్తున్నాడు. వాళ్ళ బావ ఎలా టోకెన్ తీసుకుంటున్నాడని. మా అల్లుళ్ళిద్దరిది, మా పిల్లలది బాండింగ్ చాలా బావుంటుంది. వాళ్ళు నలుగురు ఒకచోట చేరిండ్రంటే మస్తు అల్లరి అల్లరి చేస్తారు. ఇగో ఇక్కడ చూడండి డబుల్ కా మీఠా ఎలా పేర్చి పెట్టిర్రో అందంగా. డబుల్ కా మీఠా కూడా చాలా బావుంటుంది. మా అల్లుడు వెళ్లి హలీం ప్యాకింగ్ చేయిస్తున్నాడు. అక్కడ ఒక సైడ్ మటన్ హలీం, ఒక సైడ్ చికెన్ హలీం ప్యాకింగ్ చేస్తున్నారు. చూడండి హలీంని ఎంత అందంగా రోజ్ పెటల్స్, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు, డ్రై ఆనియన్స్‌తో ఎలా డెకరేషన్ చేస్తున్నారో. ఇక హలీం ప్యాకింగ్ చేసుకొని షాప్‌కొచ్చామండి. వచ్చిన తర్వాత అందరూ పెట్టుకొని తింటున్నాము. ఇగో టేస్ట్ ఎలా ఉందో చెప్పమని అడుగుతున్నారు మా వారు. మా అల్లుడు సూపర్ ఉందని చెప్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.